వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలింది. ఒకరి మృతి చెందగా 25 మంది చికిత్స పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టర్ కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని మంత్రులను కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా నుంచి ఇక్కడ చెరువు ఉందండి. ప్రతి ఒక్కరు చెరువు తీసేమని చాలా కంప్లైంట్లు ఇచ్చారు. ఎవరు తీయలేదండి. ఇప్పటికి ఒక మనిషి కూడా చనిపోయారండి. అప్పుడు కూడా పట్టించుకోలేదండి. ఎంతమంది చెప్పినాను. దీనివల్ల ఇప్పుడు వ్యసనాలు వచ్చి చాలా మంది చచ్చిపోతారు తయారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎవరు యాక్షన్ తీసుకోలేదండి. దీని మీద ఎలాగోలాగా మీరే దయచేసి కొంచెం ఆ చెరువు మూసి బాధ్యత తీసుకోవాలి. మనిషి కూడా చనిపోయిందండి. ఎవరు పట్టించుకోలేదండి. డ్రైనేజీలు కూడా బాగాలేదండి. 5 సంవత్సరాల నుంచి చెప్పినా ఎవరో పట్టించుకోవట్లేదండి. బాంట్రీ వ్యసనాలు వచ్చి అక్కడికక్కడే బాగుంటలేదండి. ఎలాగోలాగి చూడాలని కోరుకుంటున్నాను. స్కూల్ ఉందండి పక్కనే మేడం గారు. మరి పిల్లలందరూ ఇక్కడికే వస్తారండి. టాయిలెట్ వేసుకుంటాం గట్రా వస్తారండి. తర్వాత మరి పిల్లలకి ఏమైనా అవుతాయి ఎవరు బాధ్యతలండి? ఎవరు కాదు కదండి. ఇప్పుడు మా పిల్లలు పోతే మేమే కోల్పోతామండి. అలా మరి ఈ చెరువు వల్ల, ఈ డ్రైనేజీల వల్ల మా పిల్లలు చాలా యాతన పడిపోతున్నారండి. ఇగో ఇప్పుడు ఇవాళ 3 రోజులు పెట్టి నుంచి వాంతులు ఎరేషనాలతో ఇప్పుడు 50 మంది మనుషులు ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నారండి. మరి ఇలాగైతే ఇలా కుదురుతుందండి? మరి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా, మమ్మల్ని చూడాలి కదండి. వాసన వచ్చేస్తుంది. వాటర్ ప్రాబ్లం అనేసి అన్నారు. మరి వాటర్ ప్రాబ్లం అంటే మరి వాటర్లోనే చూడాలండి. మరి డ్రైనేజ్ చూడాలండి. మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినని మమ్మల్ని పట్టించుకోవాలి కదండి. మరి మమ్మల్ని పట్టించుకోకపోతే మా పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారండి? ఎవరు చూసేవాళ్ళు లేరండి. ఇగో ఈ రోజు ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ పేరు కొమ్మోజీ సత్యవాణి అండి. మరి ఆ అమ్మాయి వాంతులే రచనాలతో పెద్ద చనిపోయిందండి. అంతా కలిపి 40 సంవత్సరాలు లేవండి ఆవిడకి. ఆవిడ చనిపోయింది. ఆవిడ పిల్లలకి ఆధారం ఎవరు ఉంటారండి? ఎవరు లేరు కదా. మరి మమ్మల్ని అలా పట్టించుకోండి. ఎవరో ఒకరు మీడియాలో ఎంతమంది వస్తున్నారు. మనిషి చచ్చిపోయినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదండి. ఉప్పించుకోవాలి కదండి. వాంతులే రచనాలతోని 2 గంటలు తీసుకెళ్తాయండి. నిన్న రాత్రి యాద తెల్లారగట్ల 4:27 నిమిషాలు చనిపోయిందండి ఆవిడ. ఆవిడ డైరెక్టర్ శ్మశానాలు తీసుకొస్తారు. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైసీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయాల విషయంలో అనుమతులు తీసుకుని తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని వివరించారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్నాథ్ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాలు అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో, ఎక్కడైతే నిర్మాణాలు చేశామో, సరే ఇప్పటికే వారు హై హ్యాండెడ్గా ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి 20 రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంసకాండ. నిన్ననే మా కార్పొరేటర్ గారు కొండబాబు గారు, మన 4వ వార్డు 4వ డివిజన్ కార్పొరేటర్ గారు, 4వ డివిజన్ కదా, రాత్రి ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సరే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి.
వ్యక్తిగతంగా నాయకులు అయిపోయినారు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీదకి వచ్చారు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది. డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు. రానుటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది, మీ పక్షాన్ని నిలబడుతుంది, అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది, మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేస్తాం. జిల్లాలో అతిసారం, డెంగ్యూ వంటి కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గూగుల్ మీట్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, డయేరియా బారిన పడిన బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలని అన్నారు. ట్రేడర్స్ ఒక అవేర్నెస్ మీటింగ్, హాకర్స్ ఒక అవేర్నెస్ మీటింగ్ ఎప్పుడైనా చేస్తే కనీసం ఒక మదర్ వైల్ ఫైన్ వై కాన్ పంచాయత్ పర్చేస్ సమ్ కస్టమీ సపోజ్ 20,000, 30,000 బిగ్ పంచాయత్. సో శానిటేషన్ సంబంధించి ఆల్ ద ఎంపీడీఓస్ అండ్ యూపీఆర్డీస్ ప్లీజ్ మేక్ ఏ నోట్ దట్ ఐ విల్ బి కంటిన్యూస్లీ స్పీకింగ్ అబౌట్ దిస్ ఇష్యూ అగైన్ అండ్ అగైన్. సగం చేయగలుగుతారు, సగం చేయలేదు నాకు తెలుసు. పంచాయత్ సెక్రటరీస్ ప్రతిరోజు శానిటేషన్ మానిటర్ చేయాలి. ఎక్కడైనా ఇంకొక పంచాయతీలో మీరు శానిటేషన్ వర్కర్స్ పెంచాలి. అవేర్నెస్ మీటింగ్స్ టు బి డన్ విత్ పీపుల్, హీప్స్ టు బి ఐడెంటిఫైడ్. సో దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ the UPRDs to give me the data. After 25th, 26th you can give me the data. But speak with పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జై భారత్ క్షీర రామ ఆక్వా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆక్వా రైతు సంఘాలు జూలై 3వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. ఆక్వా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఏదైతే ఇవాళ నూతనంగా ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైందో ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ లోకల్గా మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు, మరి ఏదైతే ఇవాళ ఆక్వా రైతులకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లే విధంగా వెంటనే రైతులకి మేలు జరిగే విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సమస్యల మీద రేపు 3వ తారీఖు చర్చించాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. గత 3 నెలల నుంచి రేట్లు తగ్గించుకుంటూ కనీసం రేట్లు పెంచకుండా, సరుకు కొనకుండా ఏదైతే రైతులు ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద, అలాగే హ్యాచరీస్ సరైన నాణ్యత లేని సీడ్ రావడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. 5,000 మంది 10,000 మంది రైతులతో చర్చించి తగు నిర్ణయాలు చేయాలని, ఆ నిర్ణయాలు రేపు భవిష్యత్తులో మరి ఇటు గవర్నమెంట్కి ఇటు మన వీళ్ళకి కూడా మనకి తెలిసే విధంగా వారికి సమస్యలు పరిష్కారం విధంగా ఆ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి మన సభ్యులందరూ కూడా దాని మీద ఒక నిర్ణయం చేయడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు హాజరవ్వాలని, వారి సమస్యలు తెలియజేయాలి. ఆ సమస్యల మీద వెంటనే నిర్ణయాలు చేసి రైతుకు మేలు జరిగే విధంగా ఈ సంఘ ప్రతినిధులందరం కూడా కృషి చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు. తప్పకుండా అన్ని సంఘాల ప్రతినిధులతో కలిసి భారీ ఎత్తున ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా తగు నిర్ణయాలు చేసి ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు కాపాడేందుకు మీ సంఘ ప్రతినిధులుగా ప్రతి ఆక్వా రైతు తోడుకుంటామని చెప్పేసి మరి హామీ ఇస్తూ ఏదైతే రైతులకి మేలు జరిగే విధంగా ఈ సంఘాలన్నీ కలిసి స్టేట్తో కలిసి పనిచేస్తాయని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ రేపు రాబోయే మీటింగ్లో మన అందరం కూడా చర్చించుకుని ఒక నిర్ణయం చేద్దామని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కార్యవర్గం ఏర్పాటు చేసుకుంది. ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. రేపు 3వ తారీఖున జరగబోయే మీటింగ్కి ఒక్కసారి రైతుల సమావేశం గురించి మాట్లాడుకుందామని రమ్మంటే వచ్చాం. మేము మొట్టమొదటిగా ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి అయిన
చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, ఆక్వా రైతులు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, దానిలో భాగంగా మా శాఖకి మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. దానికి కమిషనర్గా వచ్చిన బాబు అనే ఐఏఎస్ అధికారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనిలో మేము ఈ 5 సంవత్సరాలు చాలా కష్ట నష్టాలు పడి చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తానే ఉన్నాయి తప్ప రైతు మాత్రం ఇప్పుడు ప్రస్తుతంగా ఊబిలో దూరిపోయి ఉన్నాడు. దాని నుంచి బయటపడే దారుణంలో ఈ గాంధీరాజు గారు అది రైతులందరూ మనం సంఘటితంగా ఉంటే కానీ సాధించుకున్నాం. ప్రభుత్వాలు మారినా ఏం చేసినా మనలో మార్పు రావాలన్న ఉద్దేశంతో ఈయన రేపు వచ్చే నెల 3వ తారీఖుని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ఆక్వా రైతు సోదరులందరూ తరలి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు ఎడిట్ చేసి వదులుతున్నారని అన్నారు. ఇలాంటి వెకిలి చేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు టీజీఆర్టీసీ సీరియస్ గా తీసుకుంటుందని, బాధ్యతలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అయ్యన్న పాత్రుడు అంటే అందరి పాత్రుడు, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అంటూ మంత్రి లోకేష్ ప్రశంస. నాడు టీచర్గా ఎమ్మెల్యే అయ్యన్నను కలిశానని గుర్తు చేసుకున్న హోంమంత్రి అనిత, సభాపతిగా ఆయన ఎన్నికవడం ఉత్తరాంధ్ర వాసిగా తన అదృష్టమని హర్షం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్, చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదంటూ ట్వీట్. గోవింద నామస్మరణతో మార్మ్రోగిన పారిజాతగిరి, వెంకటేశ్వరి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.